ఓం శ్రీ గురుభ్యో నమః. దుర్గా సూక్తాన్ని చూస్తున్నాం. దుర్గా సూక్తంలో ఇప్పటి వరకు ఉన్న 8 మంత్రాలలో 6 మంత్రాలను అధ్యయనం చేశాం. ఈనాడు 7వ మంత్రము. 7వ మంత్రాన్ని 4 మెట్లుగా, 4 భాగాలుగా, 4 స్థాయిలుగా వివరించుకుంటాం. మొదటి మెట్టు, ముందు మంత్రాన్ని చదువుదాం. गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठम् अपि संवसानो వైష్ణవీం లోకమిహమాదయంతాం. మళ్ళీ చెప్తాను. गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोः अनुसञ्चरेम नाकस्य पृष्ठम् अभिसंवसानो వైష్ణవీం లోకం ఇహమాదయంతాం. అద్భుతమైనటువంటి భావములు కలిగినటువంటి ఋషి దర్శనం. కాశ్యప ఋషి, అగ్ని, దుర్గాశక్తి, విష్ణు, ఈ తత్వాల సమన్వయం, బ్రహ్మభావం, త్రిష్టుప్ ఛందస్సు, పదచ్ఛేదం. గోభిః జుష్టం అయుజః నిషిక్తం. గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోః అనుసంచరేమ. తవ ఇంద్ర విష్ణోః అనుసంచరేమ. తవేంద్ర విష్ణోరనుసంచరేమ. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోః అనుసంచరేమ. ఏమిటిది? నాకస్య పృష్టం అపి సంవసానః. నాకస్య పృష్టం అభిసంవసానః వైష్ణవీం లోకం ఇహమాదయంతాం. నాకస్య పృష్టం అభిసంవసానః వైష్ణవీ లోకం ఇహమాదయంతాం. ప్రతి పదము కూడా అత్యంత తూచి తూచి వాడారు. ఎంతో చక్కగా చెప్పుకోవాలి. ఇది అన్వయం చూసుకుంటే, హే ఇంద్ర సంబోధన. హే విష్ణు, హే ఇంద్ర, హే విష్ణు, గోభిః జుష్టం అయుజః నిషిక్తం తవ విష్ణో అనుసంచరేమ. తవ అనుసంచరేమ, నిన్ను అనుసరిస్తాం. ఎటువంటి దీనిని? తవ విష్ణో అనుసంచరేమ. ఎలాగా? అయుజః నిషిక్తం గోభిః జుష్టం అయుజః నిషిక్తం తవ విష్ణోః అనుసంచరేమ. నాకస్య పృష్టం అభిసంవసానాః వైష్ణవీలోకం ఇహ ఇహం ఇహ మాదయంతాం. వైష్ణవీం లోకం మాదయంతాం ఇహ. సంస్కృతంలో విడగొట్టుకుంటేనే అర్థం తెలుస్తుంది. అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. గో అనే శబ్దం అనే పదము చాలా అర్థాలు కలిగి ఉంటుంది. వ్యాకరణంలో కూడా ఈ గో అనేది వచ్చినప్పుడు ప్రత్యేక సూత్రాలు వచ్చిస్తూ ఉంటాయి. అన్నిటికీ వర్తించే సూత్రము గోకి వర్తించదు. ఎందుకంటే గో అనేది అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సందర్భ అనుసారంగా సందర్భార్థం ఏమిటి? గోవులచే ఒక అర్థం సరిపడదు మన దీనికి. రెండవది ఏమిటి? కిరణములచే, కొంతవరకు పర్వాలేదు. వేదములచే, గో అంటే వేదములు. ఇంద్రియములచే, ప్రకాశములచే చెప్పుకోవచ్చు. గోవులచే, కిరణములచే, వేదములచే, ఇంద్రియములచే, ప్రకాశములచే. ఇవి సాధారణ అర్థాలు. వైదిక నిఘంటు నిరుక్తాన్ని చూసినట్టయితే గో అంటే గోవు, వాక్, వేదము, సూర్యకిరణము, ఇంద్రియము, భూమి, జ్ఞానము, ప్రకాశం. చాలా అర్థాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్నే చూపించారు.
గో అంటే గోవు, వాక్, వేదము, సూర్యకిరణము, ఇంద్రియము, భూమి, జ్ఞానము, ప్రకాశం. సరే, అద్వైతార్థం ఏమిటో ఇక్కడ గో అంటే జ్ఞాన ప్రకాశము. గో అంటే జ్ఞాన ప్రకాశం. ఎందుకంటే గో అంటే జ్ఞానము, గో అంటే ప్రకాశము, గో అంటే జ్ఞాన ప్రకాశం. అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? ఉపనిషత్ మహావాక్యాలు రోజు మనం నిధిధ్యాసన చేస్తున్నామే, ఉన్న నాలుగింటితో పాటుగా అనేకమైన మహావాక్యాలు ప్రసరించేటటువంటి చైతన్య కిరణాలే గోశబ్దము చేత నిర్దేశించబడ్డాయి. ఇంకొక కోణంలో చూస్తే గో అంటే ఇంద్రియాలు, శుద్ధమైనటువంటి ఇంద్రియాలు. మరో కోణంలో చూస్తే వేదవాక్యాలే గోవులు. వేదవాక్యాలు మనము గోవులు మనం ఏ విధముగా మనకు పాలిచ్చి అన్ని రకాలుగా ఉపయోగంగా ఉండి మన లౌకిక జీవితానికి ఉపయోగపడతాయో వేదవాక్యాలు అటువంటివి. అందుకే వేదవాక్యాలే గోవులు సాధకుని బ్రహ్మజ్ఞానానికి నడిపిస్తాయి. కాబట్టి వేదవాక్యాలే గోవులు. మూడర్థాలు తీసుకోవచ్చు. ఏమిటి? గోవులంటే జ్ఞాన ప్రకాశము, అంటే మహావాక్యాలు ప్రసరించే ఉపనిషత్ చైతన్య కిరణాలు, లేకపోతే శుద్ధ ఇంద్రియాలతో తెలుసుకోవడానికి కావలసినటువంటి పరతత్వాన్ని తెలుసుకోవడానికి కావలసిన విశుద్ధ అంతఃకరణం అంటే శుద్ధమైన ఇంద్రియాలు. మరొక కోణంలో వేదవాక్యాలే గోవులు. ఇవన్నీ సాధకుని బ్రహ్మజ్ఞానానికి నడిపిస్తాయి. సమన్వయం ఏమిటి? గో వేద ప్రకాశము, జ్ఞానము, చైతన్య కిరణం. ఓకే, గో అనే దానికి అర్థమైందండి. ఏదర్ గో అంటే వేద ప్రకాశం అని తీసుకుంటాం, జ్ఞానం అని తీసుకుంటాం, చైతన్య కిరణం అని తీసుకుంటాం. జుష్టం గోభిర్జుష్టం. ఇక్కడ కన్స్ట్రక్టింగ్ ద శ్లోక రెండో పదం ఏమిటి? జుష్టం గోభిహి అని ఉంది. అంటే గోవుల చేత, అంటే వేద ప్రకాశము చేత, వేద కిరణముల చేత. తృతీయ విభక్తిలో జుష్టం సేవింపబడినది, అనుగ్రహింపబడినది, ప్రియమైనది, పూజింపబడినది. ఇది జుష్టం అనే పదానికి ముందు కూడా చూసాం వాచ్యార్థం. అద్వైతార్థం ఏమిటి? జ్ఞానుల చేత అనుభవింపబడిన బ్రహ్మస్థితి, వేదవాక్యముల చేత అనుభవింపబడినటువంటి బ్రహ్మస్థితి. జుష్టం అంటే జ్ఞానుల హృదయాలలో స్థిరపడినటువంటి ఆత్మస్వరూపం. ఉపనిషద్భావం ఏమిటి? బ్రహ్మము బయట ఎక్కడో లేదు, అందరి హృదయాలలోనే ఉంది. అది జ్ఞానులకు సాక్షాత్కృతం అవుతుంది. అజ్ఞానులు ఉన్నా విస్మరించి విడిచిపెట్టేస్తున్నారు. గోభిర్ జుష్టం అంటే వేద కిరణముల చేత ఉపనిషత్ ప్రకాశితం అయినటువంటి ఆ అనుభవింపబడిన బ్రహ్మస్థితి గోభిర్జుష్టం. ఎవరు వీరు? ఈ జ్ఞానులు. అయుజహ, యుజ్ అనే ధాతువు రెండింటిని జోడించడం. యుజ్ యుజ్ అంటే టు జాయిన్, బంధించు, కట్టు. అయుజ్ బంధింపబడని, కట్టువడని, జోడింపబడని. జ్ఞాని దేనితో జోడింపబడలేదు? ఉపాధులతో సంబంధం లేదు. ఉపాధులతో జోడింపబడనటువంటి జ్ఞాని అంటే శరీరంతో, మనసుతో, అహంకారంతో బంధం లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం. బృహదారణ్యకి ఏమని చెప్తుంది? అసంగోహి అయం పురుష. ఈ పురుషుడు, ఈ చైతన్యము, పురుషునిలో ఉన్న చైతన్యము నిశ్చయంగా అయం పురుష, ఈ పురుషుడే, ఈ జీవాత్మయే, ఈ ప్రత్యేగాత్మయే. అసంగ, సంగము లేదు. అయుజ అంటే అసంగ అని. ఓకే, గోభిర్జుష్టం అయుజో నిషిక్తం. నాలుగవ పదం ఏమిటి? నిషిక్తం. అభిషేకించబడినది, తడుపబడినది, పరిశుద్ధపరచబడినది, పవిత్రీకరించబడినది. నిషిక్తం అద్వైతార్థంలో జ్ఞానామృతంతో సంపూర్ణంగా నిండిపోయింది. కేవల చైతన్య ఘనము, ఆనంద ఘనమైనటువంటి బ్రహ్మానుభూతి. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం. తర్వాత పదము తవా, నీది, నీ యొక్క. ఎవరి నీది? ఇంద్రుడు, విష్ణు. ఓకే, ఇంద్రుడు విష్ణువు సర్వమా? కాదు.
నీది అంటే సర్వము యొక్క, సర్వం అంటే ఈశ్వర, సర్వ ఈశ్వర, సర్వసర్వ, సర్వహే సర్వుడే సర్వుడు, సర్వుడే సర్వుడు, ఈశ్వర స్వరూపము, సర్వం బ్రహ్మమయమే. అంటే నీది అంటే ఓ బ్రహ్మమా నీ స్వరూపమే, నీ యొక్క అంటే బ్రహ్మ యొక్క, ఆత్మ యొక్క, ప్రత్యేగాత్మ యొక్క, సర్వమయమైన ఈశ్వరుని యొక్క. ఇంద్ర అని ఉంది. ఇంద్ర తవ, ఇంద్ర విష్ణు, రెండు శబ్దాలు. ఇంద్ర అంటే మన సినిమాల్లో రాజనాల్ గారు వేస్తారు, రకరకాలైనటువంటి దుర్లక్షణాలు ఉన్నటువంటి ఒక మహానుభావుడు కాదు. దేవేంద్రుడు అంతకంటే కాదు. వాచ్యార్థంలో దేవతలకు ఇంద్రుడు. దేవతలు అంటే ఏమిటి? ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతి, కాబట్టి ఇంద్రియాధిపతి దేవేంద్రుడు అని ఉంది. ఖచ్చితంగా మనం సినిమాలో చూసే ఇంద్రుడు కాదు. వాచ్యార్థంలో కూడా ఆయన మహాపురుషుడు, శతముఖుడు, 100 అశ్వమేధాలు చేసినటువంటి దేశి, వాడే ఆ పదకి వెళతారు. దేవేంద్రుడు ఇంద్రియాధిపతి. అద్వైతార్థం ఏమిటి? ఇంద్రియాలకు ప్రకాశం ఇచ్చేటటువంటి చైతన్యము. అంతరా ఇంద్రియాలకు ఎవరు అధిపతి? అదిగో శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనం, అదే ఇంద్రత్వం. ఇంద్ర అంటే ఇంద్రియాధిపతి అయిన చైతన్యం, అంతర్యామి. విష్ణు వాచ్యార్థం ఏమిటి? సర్వవ్యాపి విష్ణువు. వ్యుత్పత్తి ఏమిటి? విష్ణుకి వ్యాప్నోతి ఇది విష్ణువు, అన్నిటినీ వ్యాపించేవాడు. ఆప్నోతి ఇది ఆత్మ. విష్ణు అన్న ఆత్మ అన్న రెండు అర్థంలో ఏం వ్యత్యాసం లేదు. అన్నిటినీ వ్యాపించి ఉండేదంటే అంతటిలో వ్యాపించి ఉండే ఆత్మ అన్న విష్ణు అన్న ఒకటే. విష్ణు అంటే శంఖచక్ర గదాధారి, అమ్మవారు కాళ్ళు పడుతూ ఉంటారు ఎప్పుడూను. ఆయనకు కాళ్ళు నొప్పులు, ఆయన ఒక పర్టికులర్ లొకేషన్లోనే ఉంటారు వైకుంఠంలో. అప్పుడప్పుడు ఆయనకు ఇష్టం ఉంటే చక్రం పట్టుకుని కిందకి దిగి దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు అనేటటువంటి భావాన్ని పక్కన పెడతాం. నిరుపాధిక బ్రహ్మం అనే అర్థం. విష్ణువు శివశబ్దములకు నిరుపాధిక బ్రహ్మం అనే అర్థము. సర్వవ్యాపక చైతన్యము. చాందోగ్యం ఏం చెప్పింది? అంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మమే. విష్ణు అంటే సర్వం కల్పితం విష్ణు. బ్రహ్మ అంటే ఏమిటి? విష్ణు అంటే రెండు ఒకటే కదా. వ్యాపించేది విష్ణువు. సర్వం కల్పితం బ్రహ్మ. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సర్వం కల్పితం శివం, సర్వం కల్పితం విష్ణువు రాసుకోవచ్చు కదా. ఒక్కటే. అంటే ఏమైందండి ఇప్పటికి? గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ. అనుసంచరేమ అంటే ఓ మహానుభావుడా, మాకు పుణ్యాన్ని ఇయ్యి, లేకపోతే మోక్షాన్ని ఇయ్యి అని ప్రార్థించటం లేదు. అతనిని మనము వెంబడిద్దాము, అనుసరిద్దాము, అనుసరించి వెళదాము, ఆయన దగ్గరకు ప్రవేశిద్దాము. అనుసంచరేమ అంటే యాక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద సాధక. అనుసంచరేమ అనుసరిద్దాము, వెంబడిద్దాము. అద్వైతార్థంలో బ్రహ్మం దగ్గరికి వెంబడించడానికి బ్రహ్మం వేరే లేరుగా, ఇక్కడే ఉందిగా బ్రహ్మము. అంటే బ్రహ్మనిష్టలో స్థిరపడదాము, విజ్ఞాన మార్గాన్ని అనుసరించుదాం. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపశ్రిత బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగత. మద్భావం ఆత్మభావాన్ని, బ్రహ్మభావాన్ని ఆగతా వస్తారు, పొందుతారు. ఎవరు? జ్ఞాన తపసా పూత. జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రీకరించబడిన వాళ్ళు వస్తారు. ఒక తపస్సు సరిపడుతుందా? బహవో జ్ఞాన తపసా పూత. ఆ జ్ఞాన తపస్సుకి సాధనాలు ఏమిటి? వీత రాగ భయ క్రోధ. రాగ భయ క్రోధములను విడిచిపెట్టినవాడు. వీత తొలగిపోయినట్టు. తొలగిపోతే సరిపోతుందా? కుదరదు. మన్మయ ఆత్మమయమనే ఉండాలి. మాం ఉపాశ్రిత
అనుసంచరేమ అన్నారు కదా, ఆయన్ని ఉపాశ్రిత, దగ్గరకు చేరిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు. వీతరాగ భయ క్రోధ మన్మయామాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత. పూత అంటే పవిత్రీకరించబడిన వారు మద్భావం ఆగత. అయిపోయింది మొదటి పాదం. ఏమిటి? గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరే. ఎక్కడికి వెళ్తాడు అనుసరిస్తే? నాకస్య పృష్టం. నాకము సాధారణార్థము స్వర్గం, నాకలోకం. నాగలోకం కాదు, నాగలోకం పాతాళలోకం. నాకలోకం స్వర్గలోకము అని ప్రసిద్ధి. నాకం, నాకవాసులు, స్వర్గవాసులు, దేవతలు. అసలు అర్థం ఏమిటి? కం అంటే ఆనందం, అకం అంటే ఆనందం లేదు, దుఃఖమే ఉంది. ఆపోజిట్ ఆఫ్ కం ఈజ్ అకం. నా అకం అంటే దుఃఖం లేనిది. ఏదైతే దుఃఖం లేని స్థితియో అదే నాకం. కం ఆనందం, అకం ఆపోజిట్ దుఃఖం. నా అకం నాకం దుఃఖం లేనిది. వేదాంతార్థం నాక అంటే ఆనందం, దుఃఖరాహిత్యం, పరమవ్యోమం, అదే అర్థం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దాని పేరే బ్రహ్మానంద స్థితి. నాకస్య అటువంటి బ్రహ్మానంద స్థితి యొక్క పృష్టం అంటే ఏమిటి? వెనుక భాగం అంటే ఆనందానికి వెనకనండి కాదు, పై భాగం, ఉన్నత స్థానం అంటే బ్రహ్మానంద స్థితి అనే పరమ పదం, పరమవ్యోమం బ్రహ్మస్థితి. మళ్ళీ మొదటి నుంచి శ్లోకంలో గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ. నాకస్య పృష్టం ఏం చేయాలి? అభిసంవసాన. అభి అనే సంస్కృత పదమునకు ఆ వైపుగా, అభిముఖము అంటే ఒకరికి ఎదురుగా వెళ్ళడం. ఆయన కార్యాభిముఖుడయ్యాడు అంటే కార్యం వైపు వెళ్ళాడు, కార్యం వైపు తిరిగాడు. టర్న్ టువర్డ్స్ వర్క్. సమీపంగా, అభి అంటే సమీపంగా. ఓకే, పూర్ణ ఐక్యభావంతో, సాక్షాత్కార రూపంతో, అపరోక్ష అనుభవంతో. అభి సంవసాన. వస్ ధాతు అంటే నివసించు, వసించు. ఈశా వైశావాస్యం, వస్ అనే ధాతు. నివసించు, వసించు. ఎట్లా నివసించు? సమ్యక్ వసాన అంటే స్థిత ప్రజ్ఞుడు, బ్రహ్మనిష్టలో నిరంతరం నివసించేవాడు, ఉండేవాడు, స్థిరపడినవాడు. బ్రహ్మనిష్ట, ఆ నిష్ఠ కూడా అదే చెప్తుంది. బ్రహ్మనిష్టలో స్థిరపడినవాడు. గీతలో చెప్పినటువంటి 2వ అధ్యాయంలోని స్థిత ప్రజ్ఞుడు. మళ్ళీ శ్లోకాన్ని కన్స్ట్రక్ట్ చేయండి. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ. నాకస్య పృష్టం అభిసంవసాన. అంతవరకు వచ్చాం. ఇంకా 2 పదాలు ఉన్నాయి. ఏం పదాలు ఉన్నాయి? వైష్ణవీం లోకం ఇహ మాదయంతాం. వైష్ణవీం లోకం. వైష్ణవి అంటే విష్ణువునకు సంబంధించిన అని అర్థం. వైష్ణవి అంటే విష్ణువునకు సంబంధించిన. వైష్ణవి అంటే సర్వవ్యాపి అయిన బ్రహ్మస్వరూపమైన లోకం
లోకము స్థానము. లోకం అనేది ఏం లేదు. లోకం అంటే అనుభవము. ఏది అనుభవతే ఇది లోక, లోక్యతే ఇది లోక. అదే అవస్థ, అదే బ్రహ్మస్థితి, బ్రహ్మానుభవం. వైష్ణవీం లోకం అంటే సర్వవ్యాపి అయిన బ్రహ్మానుభవము. ఎప్పుడు పొందుతాడు ఇది? ఇవాళ చేయండి, కష్టపడి జ్ఞానం తెచ్చుకోండి. తెచ్చుకుంటే నెక్స్ట్ 10 years తర్వాత, ఒకవేళ చనిపోయేదానికి కొంచెం ముందు, లేకపోతే పోస్తమస్గా నెక్స్ట్ జన్మలోనో కాదు, ఇహ ఇక్కడే ఈ జన్మలోనే, నాట్ మరణానంతర, ఇక్కడే సాక్షాత్కరించుకోవాలి. చనిపోయిన తర్వాత కుదరదు. ఇహైవ సంతః బృహదరణ్యక, ఇక్కడే తెలుస్తుంది, ఇక్కడే ఉంది. మాదయంతాం అంటే ఆనందింపజేయుగాక, సంతోషింపజేయుగాక, బ్రహ్మానందంలో స్థిరపరచుగాక, ఆత్మరసానుభూతిని ప్రకాశించుగాక. ఆశీర్లింగవచనం, ఒక ప్రార్థన. మాదయంతాం అంటే ప్రార్థనాపూర్వకమైనటువంటి వాచకం. ఏమిటైంది మొదటి మెట్టు? ఇప్పటికీ మళ్ళా శ్లోకం కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకు ఇన్ని మార్లు చెప్తున్నాను? ఆ శ్లోకం మీకు చివరికి వచ్చేసరికల్లా నోటికి వచ్చేయాలి. ఏమిటి? గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానః వైష్ణవీం లోకం ఇహమాదయంతం. ప్రతి పదము బాహ్య దేవత ఆరాధన నుండి అంతర్ముఖ బ్రహ్మాన్వేషణ వైపు నడిపిస్తుంది. గో జ్ఞాన ప్రకాశం, వేదవాక్యాలు, చిత్తశుద్ధి. ఇంద్ర ఇంద్రియాలకు ఆధారమైన చైతన్యము. విష్ణువు సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వము. అనుసంచరేమ బ్రహ్మనిష్టను అనుసరించి ప్రవేశిద్దాం. నాకస్య పృష్టం పరమానందమైన బ్రహ్మపదం. వైష్ణవీ లోకం భౌతిక లోకం కాదు, బ్రహ్మస్వరూప స్థానము. ఇహ ఇదే మంత్రం తాలూకా హృదయం, మహత్తర బోధ. మోక్షం ఎక్కడో, మరణానంతరం లభించేది కాదు. ఇహైవ ఈ జీవితంలోనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమని ఉపనిషత్తుల హృదయ సారాన్ని ఈ పదం సూచిస్తుంది. ఓకే, రెండవ మెట్టులోకి వెళదాం. మొదటి మెట్టు ఏమైంది? అక్కడ ఉన్నటువంటి వేదాంత అర్థాన్ని, వాక్యార్థాలను సరిపడినట్టుగా వేదాంత నిఘంటు ప్రకారంగా ఏం చెప్తుందో చూసాం. అయుజ నిషిక్తం అనే పదాలకు అద్వైతార్థం చెప్పుకున్నాం. వేద భాష్య సాంప్రదాయంలో ముందుగా సందర్భానుసారం చెప్పాలి, ఆ తర్వాత లక్ష్యార్థం చెప్పాలి. శంకరుడు అలాగే చెప్తారు. గోభిహి అనే పదాన్ని కేవలం జ్ఞానకరణాలుగా తీసుకోకుండా, గో అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి సందర్భానుసారమైనటువంటి అర్థాన్ని తీసుకుంటాం. ఏమిటి? మళ్ళీ చదువుదాం. గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోకమిహమాదయంతం. లోకం ఇహ లోకమిహమాదయంతం. విస్తృత భావార్థం. సాధకుడు ఇప్పటి వరకు అగ్నిని ప్రార్థించాడు. ఆ అగ్నియే విష్ణు స్వరూపముని తెలుసుకుని ఆ పరమవ్యాపక బ్రహ్మాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇది దేవతను మార్చడం కాదు, దృష్టికోణాన్ని మార్చడం. మొదట అగ్ని, తర్వాత విష్ణు, చివరకు బ్రహ్మము, అదే ఆత్మ. ఇదంతా వేదాంతం యొక్క బోధన అక్రమం. గోభి చుష్టం వేదాంతంలో అత్యంత గంభీరమైన పదబంధాలలో గో అనే శబ్దం కేవలం గోవు కాదు. వేద నిఘంటు ప్రకారంగా గో అంటే వేదవాక్యాలు, ప్రకాశ కిరణాలు, ఇంద్రియాలు, వాక్కు, భూమి, జ్ఞానం, సూర్యకాంతి అన్ని. అందువల్ల గోభీజుష్టం అంటే వేదవాక్యాల చేత తెలియజేయబడినది, జ్ఞాన కిరణాల చేత ప్రకాశింపజేయబడినది, శుద్ధమైన ఇంద్రియాలకు మాత్రమే తెలిసేది. ఎందుకు? తమేవ భాంతం అనుభాతి సర్వం. ఏ జ్ఞాన ప్రకాశంలో చైతన్య ప్రకాశంలోనే అన్నీ తెలియవస్తున్నాయి. నా తత్ర సూర్యోపాతి, సూర్యుడు వేరుగా వెలగలేడు. నా చంద్రతారక, చంద్రతారకలకు వేరే వెలుగు లేదు. నేమా విద్యుత
ఆ విద్యుల్లతలు కూడా వేరుగా స్వయంగా వెలగలేవు, అన్ని పరతంత్రములు. ఓకే. కుతోయం అగ్ని, అగ్ని గారి గురించి చెప్పాలా? చెప్పక్కర్లేదు. తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాషా సర్వం ఇదం విభాతి. అయుజ వ్యుత్పత్తి, యుజ్ కలయిక, అయుజ్ కలయిక లేనిది. వేదాంతంలో ఆత్మ శరీరంతో కలిసినట్టు కనిపిస్తుంది. సంసర్గాధ్యాస. ఎర్రని పుష్పము పక్కన ఉన్నటువంటి ఒక క్రిస్టలు ఎర్రగా ఉందండి క్రిస్టలు అంటాం. నిజానికి క్రిస్టల్ ఎర్రగా లేదు. ఈ రంగు దాని మీద అధ్యస్తమైనది, ఆరోపించబడినది. ఆత్మ దేహము అనాత్మ ఎప్పుడూ కలిసి ఉండవు, అవి వేరువేరు సత్తాలు. అనాత్మ అనేటటువంటిది భ్రాంతిపాము లాంటిది. దానికి ఒక ప్రాతిభాషిక సత్తాయో వ్యావహారిక సత్తాయో ఉంది. చైతన్యము పారమార్థిక సత్తా. రెండు సత్తాలో ఉన్న ఇద్దరు పిల్లలను పెళ్లి చేయలేము, ముందే చెప్పుకున్నాం. అధ్యాస భాష్యం ప్రకారంగా మూల సిద్ధాంతం ఏమిటి? అయుజ ఆత్మదేహంతో యుక్తము కాదు. అందువల్ల ఈ మంత్రం చెప్తోంది అసంగ స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని అనుసరిద్దాం. నిషిక్తం, అభిషేకింపబడినది, నింపబడినది, పరిశుద్ధమైనది. వేదాంతంలో బ్రహ్మము ఆనంద ఘనము, చిద్ఘనము, జ్ఞాన ఘనము. నిషిక్తం అంటే ఆనందామృత పూర్ణమైనది. తైత్తిరీయోపనిషత్తులో ఆనందమీమాంసతో ఇది కరెక్ట్గా అనుసంధానం అవుతుంది. తవ ఇంద్ర విష్ణు, ఇక్కడ ఇంద్రుడు విష్ణువు రెండు దేవతల కాదు. వేదంలో ఇంద్రుడు శక్తి, విష్ణువు వ్యాప్తి. శక్తి యొక్క వ్యాప్తి, ఎనర్జీ అండ్ ఇట్స్ డిసిపేషన్. ఏదైతే వ్యాప్తియో అది విష్ణువు, ఏదైతే శక్తియో అది విష్ణువు. శంకరాచార్యులు ఉపనిషత్తులలో చెప్పే సిద్ధాంతము శక్తి అనే చైతన్యము, వ్యాప్తి కూడా చైతన్యమే. శక్తి వ్యాప్తి చైతన్యం యొక్క రెండు రూపాలు అని చెప్తుంది. అందువలన ఇంద్ర విష్ణు అనేవి బ్రహ్మస్వరూపానికి రెండు సాంకేతిక రహస్య నామాలు. విష్ణు అన్నారనుకోండి, బ్రహ్మ యొక్క రహస్యనామం. ఇంద్రుడు అన్న అదే అర్థం. అనుసంచరేమా, అద్భుతమైనటువంటి అశీలింగ ప్రకారం ప్రార్థన. మాకు మోక్షం ఇవ్వు అని అడగటం లేదు, మేము నీ మార్గంలో నడుస్తాము, ప్లీజ్ గ్రాంట్ మీ మోక్ష, దట్ ఈస్ నాట్ ఐ విల్ అబైడ్ యువర్ పాత్ అని చెప్తోంది. జ్ఞానం, సాధన, నిష్ఠ, ఈ మూడు ఒకటవడమే అనుసంచరేం. భగవద్గీత ఏం చెప్తుంది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కురు మామే వైశ్యసి యుక్తం తే ప్రతిజానే ప్రేయోసి మే. ఆ మన్మనాభవ అవడమే అనుసరించరే. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత. మన్మయ అన్న మన్మన అన్న ఒకటే. మన్మయ మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. నాకస్య పృష్టం. చాలామంది స్వర్గం అనుకుంటారు, నాకమన్నారు కదా, మనకి ఈ మంత్రం చదివితే చక్కగా స్వర్గానికి తీసుకెళ్తారు. అక్కడ రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, ఇంకా మనకు పేరు నోటికి తిరగని ఎన్నో మంచి డాన్సర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో డ్యాన్స్ వేయచ్చు. అక్కడికి వెళ్తారు. అక్కడ ఎవరు లేరండి, అలా ఎవరు ఉండరు. స్వర్గం అనేది కల్పిత స్థానం. అక్కడ దేవతలు లేరు, ఆ దేవతలలో ఈ అప్సరసలు లేరు. ఒకవేళ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ముసలైపోయారు, వాళ్ళతో ఇంకేం డ్యాన్స్ చేస్తారు మీరు. కానీ వేదాంతంలో నాక అంటే దుఃఖము లేని ఆనంద స్థితి, పృష్టం ఉన్నత స్థితి. నాకస్య పృష్టం పరమానందం బ్రహ్మపదం, స్వర్గం అని అర్థం కాదు. సంవసాన, కేవలం అక్కడికి వెళ్ళి ఉండడం కాదు, స్థిర నిష్ట. సమ్యక్ వసాన అంటే స్థిరంగా జ్ఞానంలో నిలిచిపోవడం. దీనే బ్రాహ్మీ స్థితి. ఏష బ్రాహ్మీ స్థితి పార్థ నైనం యోగి ముహ్యతి కశ్చన స్థిత్వా స్వం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ద లాస్ట్ శ్లోక ఆఫ్ సెకండ్ అధ్యాయ. ఓకే. సంవసాన బ్రాహ్మీ స్థితి. వైష్ణవీ లోకం, ఇది మంత్రానికి హృదయం. వైష్ణవి అంటే వ్యాపక బ్రహ్మస్వరూపం.
లోకం అంటే ఒక ప్లేస్ కాదండి. ఎప్పుడూ వేదాంతంలో లోకం అంటే ఇక్కడ నుంచి టికెట్ కొనుక్కొని ఇంకొక ఊరికి వెళ్ళే, రాకెట్ ఎక్కి విమానం ఎక్కి వెళ్ళే ప్లేస్ అనే అర్థం తీయొద్దు. అసలు 14, 24, 38 అని పేర్పులు చెప్పవద్దు. కనిపిస్తున్న భూభువ అనేటటువంటి అనుభవ స్థానాలనేవే లోకము. ఉపనిషత్తులో లోక అంటే అనుభవ క్షేత్రము. ద ఫీల్డ్ వేర్ యు ఎక్స్పీరియన్స్ ఈస్ కాల్డ్ ది లోక. లోక్యతే ఇది లోక, అనుభవతే ఇది లోక. వైష్ణవీ లోకం, వైష్ణవి బ్రహ్మకు సంబంధమైన లోకం, అనుభూతి బ్రహ్మానుభూతి. వైకుంఠం అనే భౌతిక స్థలానికి పరిమితము కాదు. ఆ పదము వైకుంఠము కూడా దాన్నే సూచిస్తుంది. వికుంఠము ఏ విధమైనటువంటి లొసుగులు, నెగటివిటీస్, రాగద్వేషాలు లేని స్థానమే మనసే. ఆ విధంగా మారితే అదే వికుంఠము, వైకుంఠము. అద్వైత నిష్టలో ఇది బ్రహ్మనిష్ట. అబ్బా. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణో అనుసంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానః వైష్ణవీం లోకం ఇహమాదయంతాం. ఇహ, ఈ ఒక్క పదమే అత్యంత గొప్ప ప్రయోగం. ఇహ అంటే ఇక్కడే, ఈ జీవితంలోనే. కఠోపనిషత్తు ఏం చెప్పింది? ఇహ చేదవేదీత్ అథ సత్యమస్తి. తెలుసుకుంటే నువ్వు సత్యంలో ఉంటావు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా ఉంటావు. నచేదిహ వేదీన్, తెలుసుకోను అని పెడచెవిని పెట్టావా, నా శ్రోష్యసి వినంక్షసి. వినకపోతే పెడచెవిని పెడితే దుంపనాశనం అయిపోతుంది. ఇక్కడ చెప్పింది నచేదిహ వేది మహతి వినష్టి. గొప్ప మహానష్టం రా నీకు. అందువల్ల మోక్షం పోస్తమస్గా ఇచ్చేటటువంటి ఒక పరమవీర చక్ర బిరుదు కాదురా నాన్న. ఆయన చనిపోతాడు, బాగా కష్టపడి ఆర్మీలో పనిచేస్తాడు. ఆయన చనిపోయాక భార్యను కొడుకును పిలిచి పరమవీర చక్ర పోస్తమస్గా ఓ బిరుదు ఇస్తారు. లేకపోతే భారతరత్న కూడా ఇచ్చిస్తూ ఉంటారు. ఏ రత్నం? నువ్వు అసలు రత్నం నువ్వే, ఆత్మరత్నం నువ్వు, భారతరత్నం కాదు కావచ్చు. భా అంటే కాంతి, భారత అంటే కాంతి మీద రతి ఉంటే, చిత్తు మీద రతి ఉంటే, జ్ఞానం మీద రతి ఉంటే అదే భారతరత్నం. మోక్షం మరణానంతరం కాదు, ఇక్కడే ఇప్పుడే. శంకరుల మొత్తం అద్వైతం అంతా ఆ ఇహ అనే పదం మీదే నిలబడుతుంది. ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహ వేది నాతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. కేనోపనిషత్. అద్వైత వేదాంత రెండవ మెట్టు తలక తాత్పర్యం. సాధకుని బాహ్యదేవత ఆరాధన నుండి అంతర్ముఖ బ్రహ్మ సాక్షాత్కారానికి జాగ్రత్తగా నడిపిస్తుంది. వేదవాక్యాల గోభి ద్వారా శుద్ధి పొందినటువంటి మనసు ఉపాధులతో అసంగమైన అయుజుహ అనేటటువంటి పదంతో చైతన్యాన్ని గ్రహిస్తుంది. ఆ చైతన్యం ఆనందఘన బ్రహ్మస్వరూపమే. నిషిక్తం. ఇంద్రుడు, విష్ణువు అనే నామాలు ఆ పరంబ్రహ్మం యొక్క శక్తి, వ్యాప్తి అనే రెండు పార్శ్వ్యాలను సూచించేటటువంటి సంకేత రహస్య నామాలు. సాధకుడు ఆ బ్రహ్మ మార్గాన్ని అనుసరిస్తూ అనుసంచరేమ దుఃఖరాహిత్యమైన పరమానంద స్థితిని నాకస్య పృష్ఠంలో సంవసాన స్థిరనిష్ట పొందాలని ప్రార్థిస్తున్నాడు. అనుసంచరేమ సంవసాన. వైష్ణవీ లోకం అనేది భౌతిక లోకం కాదు, సర్వవ్యాపక బ్రహ్మస్వరూప అపరోక్ష నిష్ఠ. ఇహ అనే పదము ఈ జ్ఞానం ఈ జన్మలోనే సాక్షాత్కరించుకోవలసినది, మస్ట్ అంటూ స్పష్టంగా ప్రకటిస్తుంది. అంతే. ఇక్కడ ప్రార్థించేది ఏమిటి? చివరికి
జీవన్ముక్తి, మరణానంతర స్వర్గప్రాప్తి కాదు. గోలోకం, విష్ణులోకం, శివలోకం కాదు. వర్తమాన జీవితంలోనే బ్రహ్మానంద నిష్ఠ. ఎవరు చెప్పరా? నేను చెప్పనా అండి? సుబ్బలక్ష్మి. గోభిర్జుష్టోం ఐజో నిషిక్తం తవేంద్ర విష్ణోర్ అనుసంచరేమ నాకస్య పుష్టం అభిసంవసానః వైష్ణవీలోకం ఇహ మాదయంత్యం. థ్యాంక్ యూ. దీర్ఘం. తాం 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 అండి. ఎవరు మాట్లాడారు ఇప్పుడు? నేను సుబ్బలక్ష్మి. వెరీ గుడ్, బాగుంది. అధ్యయన గమనిక ఏమిటి? ఈ మంత్రంలో గోభి జుష్టం అయుజ నాకస్య పృష్టం వైష్ణవీలోకం అనే 4 పదబంధాలు అత్యంతమైన రహస్యార్థాలతో కూడి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 3వ మెట్టులోకి ఎక్కేటప్పుడు ముందేం చేశాము? మొట్టమొదట వాచ్యార్థాన్ని వేదాంతంలో ఉండేటటువంటి అర్థాలతో పాటు చెప్పుకున్నాం. రెండోసారి ఏం చేశాము? అద్వైతార్థాన్ని గట్టిగా జోడిస్తూ అద్వైత మీనింగ్ని స్థిరపరచు. మూడోసారి ఏం చేస్తున్నాము? గీత, దశోపనిషత్తులు, మహావాక్యాలు, బ్రహ్మసూత్రము ఇలాంటి వాటిని పట్టుకుని వేదాంత మహాప్రమాణ గ్రంథాలతో ఆ ప్రస్థానత్రయంతో ఏకస్వరంగా ఎలా ఉంటుందో ఈ మంత్రం చూస్తున్నాము. అది 3వ మెట్టు. ఈ మంత్రాన్ని ప్రస్థానత్రయంతో ఆ వెలుగులో, ఆ ఇల్యూమినేషన్లో పరిశీలించి చూస్తాం. ఈ సమన్వయమే ఆది శంకరాచార్యులకు అత్యంత ఇష్టం. వ్యాఖ్యాన సంప్రదాయం ఇలాగే చేస్తారు. ఆయన ఏదైనా ఉంటే ఆయన ఉపనిషత్తు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, అప్పుడప్పుడు మహాభారతము, భాగవతాలను రిఫరెన్స్ ఇస్తారు. శంకరాచార్యులు ఏ మంత్రాన్ని ఒంటరిగా వ్యాఖ్యానించరు. ఎల్లప్పుడూ శృతి, స్మృతి, న్యాయం అంటే లా అండ్ ఆర్డర్ కాదు, న్యాయం అంటే తర్కం, అంటే లాజిక్తో, సమన్వయంతో విశ్లేషిస్తారు. అదే పద్ధతి ఈ శిష్యుడు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నారు. శిష్యులు గోభిః చుష్టం మంత్రంలో మొదటి పదబంధమే వేదాంతానికి ఒక గేట్వే ఓపెన్ చేసేసింది. గో అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి, చూశాం ఇందాక ఆల్రెడీ. శంకరాచార్యుల భాష్య పద్ధతిలో సందర్భాన్ని బట్టి ప్రధానమైనటువంటి ముఖ్యార్థాన్ని గ్రహించాలి, గౌణార్థాలను విడిచిపెట్టాలి. గౌణం అంటే సెకండరీ, అన్ఇంపార్టెంట్, ముఖ్యార్థం అంటే ప్రైమరీ మీనింగు. గో అంటే వేదవాక్యాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా వెలువడే జ్ఞాన ప్రకాశం అని గ్రహించడమే అత్యంత సముచితం. ఎలా తెలిసింది అది? మరి వెళ్ళాలిగా, ప్రమాణాలు చెప్తామని ఇప్పుడే ప్రామిస్ చేసాం, ప్రమాణం చేసాం, ప్రమాణాలు చెప్తామని. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాద్ యతయః శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిపశ్యంతి సర్వే. ఆ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థమే గోభిః. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంత విజ్ఞానముతో సునిశ్చితమైనటువంటి అర్థము కలిగి, సన్యాసయోగాత్ సకల నైష్కర్మ్య స్థితిని సాధించి, యతయః శుద్ధ సత్వా, శుద్ధ సత్వముతో, శుద్ధ అంతఃకరణంతో ఎవరు ప్రయత్నం చేస్తున్నారో తే వారలు బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే, అన్నిటి నుంచి విడువడతారు. పరిముచ్యంతి, ఆసమంతాత్ముచ్యంతి, సర్వే పరిముచ్యంతి. అందర్జమని చెప్పింది. సర్వం ఇదం బ్రహ్మ ఖలు. వేదవాక్యాలే బ్రహ్మతత్వాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. గోభిః చుష్టం అంటే వేద ప్రకాశం చేత తెలిసేది. కేనోపనిషత్తు ఏమిటంది? యన్మనస అనుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి
నేదం యదిదముపాసతే. ఏదైతే మనసు చేత తెలుసుకోబడలేదో, ఏదైతే మనస్సును ప్రకాశింపజేస్తుందో అదే బ్రహ్మము. నువ్వు బయట చూచే ఉపాసించే విగ్రహము మరోటి బ్రహ్మము కాదు. యన్మనసానుమనుతే ఏనాహిర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఏదైతే కనులతో చూడడానికి వీలు పడదో, ఒక విగ్రహంగానో, ఓ రూపంగానో, ఓ ఫోటోగానో, ఓ తీర్థంగానో, ఓ ఆకారంగానో వీలు పడదో, ఏదైతే ఆ కనులకు చూపునిస్తుందో అదే బ్రహ్మము తెలుసుకో. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఏదైతే మాటల చేత వర్ణింపలేమో, ఏదైతే మాటలు వర్ణించడానికి కావలసిన శక్తిని, మాటలతో మాట్లాడే శక్తిని ఇస్తున్నాదో అదే బ్రహ్మము. నా ఇదం యదిదం ఉపాసతే. నువ్వు పైన ఉపాసించే ఏది బ్రహ్మం కాదు. ఈ విధముగా అన్ని ఇంద్రియాలకి చెప్పారు. మనసు గ్రహించలేని దాన్ని మనసును ప్రకాశింపజేసే దానిని గో జ్ఞాన ప్రకాశము, గోభి జ్ఞాన ప్రకాశించేది. భగవద్గీత ఏం చెప్తుంది? జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నశితమాత్మనః. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. వీరికి వాళ్ళే జ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని నాశనం చేసుకుంటారు. అదే గోభి జుష్టం. గో అంటే వేదము, అంటే మహావాక్యము, మహావాక్య సారము, జ్ఞాన ప్రకాశము, బ్రహ్మ సాక్షాత్కార స్వరూపం. అయిపోయిందా సమన్వయం? గోభికి నెక్స్ట్ పదం చెప్పుకోవాలి. ఇలా ఎన్ని పదాలు పెట్టారు ఋషి గారు. అయుజహ అనే పదము అద్వైత వేదాంతంలో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అయుజహ ఈ పదం అద్వైత వేదాంతంలో అత్యంత ప్రాముఖ్యమైనది. యుజ్ కలయిక, అయుజ్ అసంబద్ధము, నాట్ అటాచ్డ్, నో సంగ. బృహదారణ్యకం అసంగో హి అయం పురుష. ఈ జీవాత్మ, నీ ప్రత్యేగాత్మ అసంగహర, దానికి సంగం ఉండదు. సంపూర్ణ వ్యాఖ్యానం అసంగో హి అయం పురుష. గీత పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ శ్వసన్ ఉన్మిషన్ నిమిషన్ ప్రలపన్, ఏ క్రియలు చేస్తున్నా మీరు గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సచ్యతే. గుణాలు ఏవో ఆడుకుంటున్నాయి. గుణముల యొక్క విశేషాలు, అక్కడ ఉన్నటువంటి విషయాలతో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా, అది బాగా తెలుసుకుని న సచ్యతే అంటే అయుజో నిషిక్తంలో అయుజో అనే పదానికి అహం బ్రహ్మాస్మి వాక్య సంబంధం. నేను దేహం కాదు, దేహముతో యుక్తుడను కాదు, అయుక్తుడను, అసంగ బ్రహ్మను. అయుజ అసంగ, అకర్త, అభోక్త, శుద్ధ సాక్షి. నిషిక్తం అనుంది. వాక్యార్థము అభిషిక్తమైనది, పరిశుద్ధమైనది, బాగా తడుపబడినది, ఆనందఘన బ్రహ్మస్వరూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పి తరువాత ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. ఆనందమే బ్రహ్మ, నిషిక్తం ఆనందపూ. ఇంద్ర, వేదాలలో ఇంద్రుడు ఇంద్రియాధిపతి. ఇంద్ర అంటే ఇంద్రియాలకు ప్రకాశం ఇచ్చే సాక్షి చైతన్యం. అదిలా తెలిసింది. కేనోపనిషత్తు మళ్ళీ చెప్పింది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ చక్షుష్య చక్షు అతిముచ్యధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి. అంటే ఇంద్ర అనే శబ్దం ఏం తెచ్చుకున్నాము? భగవా చైతన్యమే అని తెచ్చుకున్నాం.
విష్ణో ఈశావాస్యంలో ఈశా ఆవాస్యం ఇదం సర్వం ఈశుని చేత వ్యాపించబడి ఉంది. ఈశావాస్యం ఇదం సర్వం రెండు ఒకటే, అన్నింటిలో అదొకటి. భగవానుడు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, అవ్యక్త రూపంగా నా చేత ఇదం సర్వం తతం వ్యాపించబడి ఉన్నది. విష్ణో తద్విష్ణో పరమం పదం అంటే ఆ వ్యాపక స్థానమే, చైతన్య వ్యాపకమే నిర్గుణ, సర్వ వ్యాపకమైన చైతన్య నిర్గుణ బ్రహ్మయే విష్ణు. అనుసంచరేమ వీతరాగ భయక్రోధ మన్మయముపశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతా. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్ నాశ్చకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అనుసంచరేమ అంటే ఏం చేశారు వాళ్ళు? ఈ లోకంలో పరీక్షించారు. ఏది కృతములయందు అకృతమైన ఆత్మతత్వము లేదని తెలుసుకున్నారు. గురువు కోసం వెళ్ళారు. అనుసంచరేమ. నాకస్య పృష్టం అత్యంత గూఢమైనటువంటి పదం. నాకమంటే స్వర్గము కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అదే నాకము. గీతం చెప్పింది యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే తతః యస్మిన్ స్థితో న గురుణాపి విచల్యతే. దేనియందు ఉంటే యస్మిన్ స్థితో గురుణాపి, అత్యంత పెద్ద కష్టం, పిడుగు లాంటి కష్టం వచ్చి పడినా కూడా న విచల్యతే, కొంచెం కూడా చెలించడు. యం లబ్ధ్వా చ అపరం నా అధికం మన్యతే తతః. ఏది పొందిన తరువాత ఇంకా ఏది ఇస్తానన్నా దీనికంటే ఎక్కువ కాదని తెలుసుకుంటాడో అదే బ్రహ్మజ్ఞానం. అదే నాకస్య పృష్టం. వైష్ణవీ లోకం. లోకం అంటే ప్లేస్ కాదు, స్థలం కాదు, అనుభవ స్థితి, అనుభూతి, అపరోక్షానుభూతి. వైష్ణవీ లోకం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. అది తెలుసుకో. భూమా ఏవ సుఖం. భూమ అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మయే సుఖము, అదే ఆనందం, అనంత సుఖమే వైష్ణవీ లోకం అంటే భూమా అనర్థం. ఇహ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇహ చేదవేదీత్, ఇక్కడ తెలుసుకోలేకపోతే ఇక్కడెక్కడ తెలుసుకుంటే ఇహ చేత్ అవేదీత్ అథ సత్యమస్తి, జీవితం సఫలము. నచేదిహావేదీన్, తెలుసుకోకుండా చచ్చిపోతే, చచ్చిపోనండి నేను, గ్యారంటీగా పోతావుగా బాడీగాను. ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతి వినష్టి అత్ర బ్రహ్మ సమశ్నుతే. బృహదారణ్యకం. అత్ర అప్పుడు బ్రహ్మ సమశ్నుతే, బ్రహ్మను ఇక్కడే పొందుతాడు. ఇహైవ తైర్చిత సర్గ, ఇక్కడే నువ్వు దాన్ని జయించి పొందుతావు అంటూ గీత కూడా చెప్తుంది. మరి 4 మహావాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ గోభిజుష్టం, అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు, ఐజ తత్వమసి అనుసంచరేమ, అయమాత్మ బ్రహ్మ, అదే వైష్ణవీ లోకం. అర్థమైందా? 3వ మెట్టు ముగింపు తాత్పర్యం. ప్రస్థానంతరే సారాన్ని సంక్షిప్తంగా ప్రతిపాదిస్తోంది. వేదవాక్యాల ద్వారా సాధకుడు తన అసంగ స్వరూపాన్ని గ్రహించి బ్రహ్మానంద ఘనమైనటువంటి స్వరూపంలో నిషిక్తం సర్వవ్యాపక చైతన్యమైన విష్ణువును అనుసంచరేమ దుఃఖరహిత పరమానంద స్థితి నాకస్య పృష్టంలో బ్రహ్మనిష్టగా వైష్ణవీ లోకంలో మాదయంతాం. ఎక్కడా? ఇహా, ఈ లోకంలోనే, ఈ జన్మలోనే. ఇది పంత్రం యొక్క పరమ సందేశం.
ఏం చేసాం? వేదాంతార్థాన్ని చూశాము. తరువాత అద్వైతార్థాన్ని గట్టిగా చెప్పి ఆ తరువాత ఏమో దీంట్లోకి వచ్చి ప్రస్థానత్రయంతో సమన్వయం చేశాం. ఇంకొక స్టెప్ ఉండిపోయింది. ఏమిటా స్టెప్? ఆ స్టెప్ చెప్పే లోపున మరొకసారి అమ్మలో అయ్యలో ఒకసారి చదవండి ఈ శ్లోకాన్ని. గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం. బ్యూటిఫుల్. ఒక శాస్త్రీయమైన సూచన. 4వ మెట్టులో ఈ మంత్రాన్ని వివేక చూడమని, ఆత్మబోధ, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, దక్షిణామూర్తి శ్లోకం, స్తోత్రం ఇటువంటి ప్రకరణ గ్రంథాలతో సమగ్రంగా అనుసంధానం చేస్తాం. ఈ భాగం ఎందుకు? అధ్యయనానికి అత్యంత లోతైన వేదాంత పరిపక్వతను, పరిమళాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆచార్య శంకరులు జగద్గురువుల ఆయన యొక్క బోధన, ఈ మంత్రంలోనున్న ప్రతి పదము ఆయన ఎలా ప్రతిఫలింప చేశారో స్పష్టంగా దర్శనమిస్తుంది. ఈ శ్లోకాల యొక్క ఒక సేకరణ, కలెక్షన్ కాదు. ప్రతి గ్రంథంలో ఈ మంత్రంలోని ఏ పదాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందో చూపించడం ఇక్కడ ప్రధాన ప్రక్రియ. ఇదే శంకర సంప్రదాయంలోని సమన్వయం. 7వ భాగం. గోభిర్జుష్టం అయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోర్ అనుసంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానః వైష్ణవీ లోకం ఇహ మాదయంతాం. గోభిః జుష్టం. గో అనేది జ్ఞాన ప్రకాశం. ఎలా తెలుస్తుంది? వివేక చూడమణిలో అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః. అర్థస్య, అర్థం యొక్క, నిశ్చయో దృష్టో, నిశ్చయంగా దాన్ని దర్శించడం, విచారేణ హితోక్తితః, ఆప్తవాక్యాలు అంటే శాస్త్రవాక్యాలు, గురువాక్యాలను, శాస్త్రవాక్యాలను ఆప్తవాక్యాలు అంటారు. హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన. వందల కొద్ది గంగా స్నానాలు, లేకపోతే వేల కొద్ది దానాలు, లక్షల కొద్ది ప్రాణాయామాలు చేసిన ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతే బ్రహ్మశతాంతరేపి. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. గోభిః జుష్టం అంటే అర్థాన్ని నిశ్చయించాలి. వేదాంత విచారణతో నిశ్చయించాలి, హితోక్తులతో నిశ్చయించాలి. శృతివాక్యాల విచారణపైనే సత్యజ్ఞానం కలుగుతుంది. అదే గోభిః. వేదవాక్యాలు, మహావాక్యాలు, జ్ఞానం. ఆత్మబోధలు ఏం చెప్పారు? బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. బోధో అన్య సాధన. మరొకటి లేదు. ఉన్న సాధనాలన్నిటిలో బోధ, జ్ఞానమే సాధనం. మిగతా సాధనాలన్నీ సెకండరీ సాధనాలు. పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. ఎన్ని సాధనాలు, పరికరాలు, పప్పు ఉప్పు అన్నీ ఉన్నా కూడా అగ్ని లేకపోతే వంట ఎలా చేయలేము. అలాగే జ్ఞానం లేకపోతే ఇతర సాధనాలు ఉన్నా కూడా అవి ప్రయోజనాన్ని ఇవ్వవు. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఉపదేశ సహస్రులో కూడా ఆత్మజ్ఞానం గురువుపదేశం ద్వారానే పొందాలి.
అంటూ చెప్తుంది. గోభి గురువాక్యాలు, ఆప్తవాక్యాలు, శృతివాక్యాలు, జ్ఞానం అని అర్థం. అయుజహ ఈ పదాన్ని వివేక చూడమని మొత్తం పుస్తకమే ఆత్మ అనాత్మ వివేకము, ఆ రెండింటిని విడదీయడము, ఆ రెండింటితో సంబంధం లేకుండా ఉండడం. మొత్తం వివేక చూడమని పుస్తకమే అనాత్మని వేరుపరిచి ఆత్మని గ్రహించడం. మరి అయుజహ అనే పదానికి ఏ శ్లోకం చెప్పమన్నారు? ఉదాహరణగా, రిఫరెన్స్గా, ప్రమాణంగా? అసంగోహమనంగోహం అలింగోహమభంగుర ప్రశాంతోహమనంతోహం అమలోహం చిరంతన. ఒక్కొక్క పదాన్ని వందల కొద్ది రోజులు నిధిధ్యాసన చేయవచ్చు. అటువంటి పదాలు అసంగోహం అనంగోహం. సంగోహం అనంగోహం, అంగములు పార్ట్స్ లేవు. అలింగోహం స్త్రీ పురుషుడు అనేటటువంటి లింగము సంకేతాలు ఏవీ లేవు. అభంగుర నిరంతర అన్నర్థం. భంగురం అంటే పోయేది, పోకుండా ఉండేది. ప్రశాంతోహం అనంతోహం అమలోహం చిరంతన. అయుజహ అనే పదానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈ శ్లోకం. అసంగోహమనంగోహం అలింగోహమ అభంగుర ప్రశాంతోహమనంతోహం అమలోహం చిరంతన. అంతేనా? ఇంకో శ్లోకం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అన్ని శ్లోకాలు దీన్ని చూపిస్తాయి. ఉపాధియోగాత్ స్వయమేవ విద్యతే. కమల గారు, నాగరత్నం గారు, విశాలక్షమ్మ గారు, మరో ఆవిడ, సుమంచావిడ, ఉపాధి యోగాత్ స్వయమేవ విద్యతే. ఉపాధుల వలన వీరు వేరు వేరు అని కనిపిస్తున్నారు. చ ఉపాధ్యపోహే ఉపాధులను తొలగించి చూస్తే స్వయమేవ కేవల ఉన్నది చైతన్యమే కదా. ప్రతి వస్తువులోనూ చేతనాంశము జడాంశము మిశ్రితమై ఉంటాయి. ఆ జడాంశము మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, ఉపాధి మీద దృష్టి పెట్టకుండా, నామరూపాల మీద దృష్టి పెట్టకుండా కేవల చైతన్యం మీదనే దృష్టి పెట్టాలి. ఉపాధియోగాత్ స్వయమేవ విద్యతే చ ఉపాధ్యపోహే స్వయమేవ కేవల. అభేదంగా కనిపించేది అదే ఉపాధుల వలన. అభేదం లేకుండా కేవలంగా యూనిక్గా ఒకటిగా ఉన్నది అదే. తస్మాత్ దేర్ఫోర్ వాట్ యు హ్యావ్ టు డూ, ఉపాధేర్ విలయాయ ఉపాధులను కరిగించేయి. విద్వాన్ ఓ మహానుభావుడా, చదువుకుంటున్నాను అంటున్నావు. ఉపాధేర్ విలయాయ వసేత్ సదా కల్ప సమాధి నిష్టయ. ఆ సమాధి నిష్టలో వసేత్ ఎలాగా? ఉపాధి విలయంతో. అయుజహ అంటే యుజ అంటే ఉపాధితో తాదాత్మ్యం. అయుజహ అంటే అసంగం, నిరుపాధిక బ్రహ్మ. బ్రహ్మజ్ఞానావళి మాల ఏం తక్కువతుందా? అసంగోహం 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 పునః పునః. నువ్వు 100 మార్లు అడుగు, ఇదే నా ఆన్సర్. 3 మార్లు చెప్పా. అసంగోహం 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 పునః పునః. స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరము నేను కాదు, కార శరీరము నేను కాదు, 3 అసంగాలు. లేకపోతే జాగ్రత్త నేను కాదు, స్వప్నము నేను కాదు, సుషుప్తి నేను కాదు, సత్వము నేను కాదు, రజస్సు నేను కాదు, తమస్సు నేను కాదు. ఎలా చూసినా అసంగోహం 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 పునః పునః. దెన్ వాట్ ఆర్ యు? వాట్ am I? సచ్చిదానంద రూపోహం. నీకేమైనా పేరుందా? లేదు. అహమేవాహం అవ్యయ నేను నేనే. అపరోక్షానుభూతి. నాహం దేహో, ఐఎమ్ నాట్ ద బాడీ. నా మే దేహ, ఐ డోంట్ హ్యావ్ ఎ బాడీ. నాహం
నాహం దేహో నమే దేహ జీవో నాహం, ఐఎమ్ నాట్ ది జీవా. దెన్ వాట్ ఆర్ యూ? అహం చిత్, ఐఎమ్ చిత్ ఘన, ఐఎమ్ దట్ చైతన్య. అయమేవ హి మే బంధ ఆసీత్య జీవితే స్పృహ. అయం కనపడుతున్న ఈ బంధములు జీవితే స్పృహ ఆసీద్య ఉన్నాయి. జీవితంలో ఉన్నాను, జీవించే జీవుడును అనే భావంలో ఉంటే ఈ బంధాలు ఉన్నాయి. నేను దేహం కాదు, నేను చిత్తు. ఆత్మానాత్మ వివేకాన్ని అత్యంత సంక్షిప్తంగా ప్రతిపాదిస్తూ దేహాత్మ బుద్ధియే బంధమని, శుద్ధ చైతన్యమే యథార్థ స్వరూపమని నిర్ధారిస్తోంది. ఇదే అయుజ నిషిక్తం. ప్రకరణ గ్రంథాలలో ఆనంద ఘనాన్ని అనుభవించినటువంటి శిష్యుడి యొక్క అభివ్యక్తి వివేక చూడమని చరమ శ్లోకాలలో ఎలా చెప్పారో చూడండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి వింటే తెలుసు ఎలా ఉంటుందని. అందరూ కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు మూసుకునే చదువుతాను. వాచా వక్తుం శక్యమేవ మనసా మంతుం న శక్యతే. వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న శక్యతే. స్వానందామృతపూరపూరిత పరబ్రహ్మంబుధేర్ వైభవం. అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభవం భజన్మే మను. యస్యాంశాంశలవే విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం. ఆనంద ఆత్మలో నిర్వృతం, ఆనందాత్మలో విలీనమైనటువంటి స్థితిని ఎంతకన్నా ఏ శ్లోకం వర్ణించలేదు. వాచా వక్తుం న శక్యతే. ఐ కాంట్ డిస్క్రైబ్ ద బ్రహ్మానంద ఇన్ వర్డ్స్. మనసా మంతుం నవా శక్యతే. To conceptualize in the mind and say this is Brahmananda, it is not possible. It is not in the amenable for mental conceptualization also. Vacha vaktum mashaktameva manasa mantum nava shakyate. What is this? Swanandamruta pura purita పరబ్రహ్మంబుధేర్ వైభవం. స్వానందం అనేటటువంటి రసము చేత పూర్తిగా నింపబడినటువంటి ఈ బ్రహ్మానందం అనే వైభవము వాచావక్తం మనసానమంతం శక్యసే. ఏమైంది నా మనసు ఇప్పుడు? అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్ మే మను. నా మనసు అంభోరాశి సముద్రం, అంభోరాశి విశీర్ణము అంటే జల్లివేయబడింది, విసిరివేయబడినటువంటి వార్షిక శిల అంటే హెయిల్ స్టార్, వడగళ్ళు అంటాం కదా. ఆ వడగళ్ళు సముద్రంలో పడితే ఎలా కరిగిపోతాయో నా మనసు పూర్తిగా అమనిభావాన్ని పొందింది, కరిగిపోయింది. వడగండ్లు అనేదండి, వడగండ్లో ఒకటి వచ్చి గట్టు మీద పడింది అనుకోండి, 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది. ఎందుకు? అంత వెంటనే కరగదు. నీళ్లలో పడింది అనుకోండి వెంటనే కరిగిపోతుంది. నీటిలో ఏదైనా వేస్తే వెంటనే కరగదు. అందులో ఉప్పు నీటిలో పడింది అనుకోండి, అంభోరాశిలోని వర్షం నీరు శుద్ధ జలం, అక్కడున్నది ఉప్పు నీరు, రెండిటికి ఉండేటటువంటి ఎలక్ట్రికల్ సర్ఫేస్ టెన్షన్ గ్రేడియంట్స్ డిఫరెన్స్ వల్ల ఇన్స్టంటేనియస్గా కరిగిపోతుంది. అందుకే ఇంతటి కెమిస్ట్రీ మనసులో పెట్టుకునే అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్ మే మను. యస్యా ఏ బ్రహ్మానందం యొక్క అంశ అంశ లవ. అంశ మైన్యూట్ పార్ట్, అంశ దాంట్లో ఇంకా మైన్యూటర్ పార్ట్, ఇంకా దాని లవ అంటే మైన్యూటెస్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఆత్మానంద. యస్యాంశలవే విలీనమధునా ఆనందామృత ఆత్మనా నిర్వృతం. అదే నిషిక్తం అనే మాటకు ఇంత వివరణ.
వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న వా శక్యతే స్వానందామృతపూరపూరిత పరబ్రహ్మం బుధే వైభవం అంభోరాసి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్ మే మను యస్యాం శలవే విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం నిషిక్తం. ఇంద్ర విష్ణు రెండు దేవతలు కారు. ఉపదేశ సహస్రిలో అన్ని దేవతానామాలు బ్రహ్మంలోనే ఏకమవుతాయి అంటూ స్పష్టంగా బోధించారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుంచి పడిన ఏ బిందువైనా, నీటి బిందువు, యథా గచ్చతి సాగరం, ఏదైతే చివరికి సముద్రాన్ని చేరుతుందో, సర్వదేవ నమస్కారః, అన్ని ఏ దేవునికి నమస్కారం చేసినా కేశవం ప్రతి గచ్చతి, ఆ పరమాత్మనే చేరుకుంటాయి. కేశవ అంటే పరమాత్మనే. దక్షిణామూర్తి శ్లోకంలో ఏం చెప్పారు? నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం. ఒక కుండలో ఒక దీపాన్ని ఉంచి దానికి 100 చిల్లులు పెడితే 100 దీపాలుగా కనిపిస్తుంది. ఉన్నది ఒక్కటే దీపం. ఆ ఒక్క దీపమే ఆత్మదీపం. ఈ ఆత్మజ్యోతియే రకరకాలుగా, ఒక సూర్యుడు సమస్త జీవులకు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిష్యతే. ఏ జ్ఞానమైతే చక్షు మొదలైనటువంటి ఈ ఛిద్రములతో, ఈ కుండ కన్నాల్లోంచి బహిస్పందతే, బయటకు వ్యాపిస్తూ ఉంటుందో, జానామీతి, ఇది తెలుసుకున్నాను. తమేవ భాంతం అనుభాత్యేతం సమస్తం జగత్. ఆ కాంతిలోనే సర్వ జగత్తు అనుభాతి ప్రకాశిస్తుంది. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం. జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. జానామీతి, ఇది నాకు తెలుసు అని ప్రతిదీ తెలియజేస్తుంది. ఐ నో దిస్. ఇలాగా తమేవ భాంతం అనుభాత్యేత సమస్తం జగత్. ఆ చైతన్యం ప్రకాశిస్తుంటే మా ఆవిడ చాలా అందంగా ఉంది, నా కొడుకు ఎంత మంచివాడు, ఎలా చెప్తున్నావు అని. జానామీతి తమేవ భాంతమనుభాత్యేత సమస్తం జగత్. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదే విష్ణు ఏకత్వం, ఒక సూర్యుడు. ఇదే సర్వవ్యాపకత్వం, అనేక పాత్రలలో ప్రకాశించేది. అనుసంచరేమ బ్రహ్మణ్యేవ విలీయతే అన్నారు ఒక శ్లోకం. నాకస్య పృష్టం అన్నారు. యస్వ విశ్వం న విద్యతే, ఎక్కడ ప్రపంచం లేదో, అది ద్వైతం లేదో, అదే స్వర్గం, అదే నాకస్య పృష్టం. బ్రహ్మైవాహం సమం శాంత శాంత అంటూ మరో శ్లోకం. వైష్ణవీ లోకం అంటే భౌతిక మరో లోకం అని తీసుకునే కూడదు. చూడండి ఏమంటున్నారు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఏ స్ఫురణ సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే, సకల అనాత్మ పదార్థాలను ప్రకాశింపజేస్తుంది. ఏ స్ఫురణ, ఏ జ్ఞప్తి, ఏ ఎరుక, ఏ చైతన్యం, ఏ చిత్తు ఏది ప్రకాశింపజేస్తుందో అది సాక్షాత్ తత్వమసి ఇది వేదవచస. తత్వమసి అనేటటువంటి సాక్షాత్
సాక్షాత్కార వాక్యాల ద్వారా వేదవచస యో బోధయ శ్రీ యత్యశ్రితాన్ సాక్షాత్కరణాత్ భవేత్, దేనిని సాక్షాత్కరించుకున్న పిదప న పునరావృత్తిర్భవంబోనిదౌ, భవ సంసారమనే అభోనిదౌ, సంసారమనే సముద్రమునందు నా పునరావృత్తి భవ అంటే భవం బోనిదలో మళ్ళీ పుట్టే పని లేదు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవరు నేర్పిస్తున్నారు? గురువు. ఎవరా గురువు? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తికి నమస్కారము. గురువు సాధకుణ్ణి బ్రహ్మస్థితిలో నిలబడతాడు. అదే వైష్ణవి లోకము, అదే బ్రహ్మభూత స్థితి. ఇహ అంటే ఇప్పుడే, ఇక్కడే, ఇప్పుడే జరగాలి, భవిష్యత్తులో కాదు. అపరాక్షను అనుభూతి కూడా అదే చెప్తుంది. జీవన్ముక్తికి 12 శ్లోకాలు రాశారు వివేక చూడమణిలో, అవన్నీ దీన్నే చెప్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఒక్క మంత్రానికే వివేక చూడమని పుస్తకమే వ్యాఖ్యానము. మాదయంతాం ఆఖరి పదం స్వానందామృత తృప్త అన్నారు. ఇందాక చెప్పింది వాచవత్తుమశక్యమేవ మనసామంతుం న శక్యసే స్వానందామృత పూరపూరిత పరబ్రహ్మంబుధేర్వైభవం. అదే ఇక్కడ చెప్తున్నారు. మడి దక్షిణామూర్తి. భూరంభశ్చ నిలో నిలో అంబరమహర్నాథో హిమాంశు పుమాన్. భూమి, అంభంసి వాటరు, అనలహ అగ్ని, అనిలహ వాయు, అంబరం ఆకాశం, అహర్నాథ పగటిరాజు సూర్యుడు, హిమాంశు చల్లటిరాజు చంద్రుడు, పుమాన్ జీవు. 8 ఏమిటి? పంచభూతాలు. భూః, అంభసి, అనల, అనిల, అంబర, అహర్నాథ, హిమాంశు, పుమాన్. భూరంభశ్చ నిలో నల్ భూరంభశ్చ నలో నిలో అంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి. ఈ విధముగా ఆభాతి అధ్యస్థమై ప్రకాశిస్తుంది. ఏమిటి? చరాచరాత్మకమిదం, ఈ చరాచరాత్మకమైన ఈ జగత్తు. యస్యైవ మూర్త్యష్టకం, ఇవే అష్టమూర్తులు. జగత్తంతా అష్టరూపాలుగా 8 గోచరమైన మూర్తులుగా ప్రకాశిస్తుంది. భూమి, అంభసి, అనలము, అనిలము, అంబరము, అహర్నాథుడు, హిమాంశు, పుమాన్ అనే 8 రూపాలుగా ఇత్యాభాతి చరాచరాత్మకం ఇదం యస్యైవ మూర్ఛస్తకం. నయ ఇది ఆభాతి ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛస్తకం. నన్ను అడిగారు వేదాంతాన్ని కెమిస్ట్రీని ఎలాగండి కొరిలేట్ చేస్తారు? ఆ పంచభూతాలు, ఆ సూర్యుడు, చంద్రుడు, తర్వాత ఈ జీవుడు అనే 8 నాణ్యత్కించన విద్యతే విమృశతాం. ఆలోచించి వితర్కించి విచారణ చూస్తే అన్యత్ కించతి కించన విద్యతే, వేరే ఏదీ లేదు. యస్మాత్ పరస్మాత్ విభో, ఏ విభుని కంటే అన్యంగా పరస్మాత్తుగా వేరుగా నాణ్యత్ కించన విద్యతే. అటువంటి శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రము, వివేక చూడమణి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఉపదేశ సహస్రి క్షుణ్ణంగా తెలిస్తే ఏ ఉపనిషత్తు చదవక్కర్లే. అందులో ఉన్నది ఇందులో. భూరంభశ్చనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం. నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో.
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చదువుకోండి ఇవన్నీ మీరు. 4వ మెట్టు. ఆచార్య శంకరుల ప్రకరణ గ్రంథాల వెలుగులో ఈ మంత్రం ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రిస్తుంది. వేదవాక్యాల ప్రకాశం గోభిహి, దాని ద్వారా గురూపదేశాన్ని స్వీకరించిన సాధకుడు గోభిర్జుష్టం, తాను ఉపాసలతో అసంబద్ధమైనటువంటి అసంగరూపుడునని ఐజో నిషిక్తం గ్రహిస్తాడు. ఆ స్వరూపమే ఆనందఘనమని నిషిక్తమని తెలుసుకొని సర్వవ్యాపక చైతన్యమైన ఇంద్ర విష్ణు శబ్దాలతో సూచించిన బ్రహ్మనిష్టలో అనుసంచరేమా సాధన చేస్తాడు. ఫలితంగా నాకస్య పృష్టం అంటే పరమానంద స్థితి అనేది భౌతిక స్థలంగా కాకుండా స్వరూపానుభూతి అయినటువంటి వైష్ణవీ లోకం ఇహైవ ఇక్కడే, మరణానంతర ఫలము కాదు, జీవన్ముక్తిగా మాదయంతాం గురుకృప శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సాధ్యమయ్యే జీవన్ముక్తియే ఈ దుర్గా సూక్తంలోని 7వ మంత్రం. ఓం తత్సత్. 7వ మంత్రం దుర్గా సూక్తం. అద్వైత దర్శనం, బాహ్యారాధన నుండి అంతర్ముఖ బ్రహ్మ సాక్షాత్కారం వైపు ఒక వేదాంత ప్రయాణం. పరంపరాగత మంత్రాధ్యయనం భాగం 1 and 2 కలిపాము. ఇందులో 4ని 2 భాగాలుగా చూపిస్తుంది. కోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. దేవత అగ్ని, దుర్గా శక్తి, విష్ణుతత్వాల సమన్వయం. ఋషి కాశ్యప ఋషి గారు ఛందస్సు త్రిష్టు. అగ్ని, విష్ణువు, బ్రహ్మము వేర్వేరు దేవతలు కారు. ఇది దృష్టి మార్పు, దేవతా మార్పు కాదు. హే ఇంద్ర, హే విష్ణు సర్వవ్యాపక బ్రహ్మతత్వాన్ని ఆశ్రయిస్తున్నాడు. మంత్రం సాధకుణ్ణి కేవలం బాహ్య దేవత ఆరాధనకే పరిమితం చేయక అంతర్ముఖ బ్రహ్మాన్వేషణ వైపు నడిపిస్తుంది. బాహ్య దేవత ఆరాధనను నిషేధించడం లేదు, వేదాంత బోధనాక్రమం. గోభిహి, గోవులచే, కిరణములచే. అద్వైతార్థము జ్ఞాన ప్రకాశం, ఉపనిషత్ ప్రకాశిత మహావాక్య దర్శిత చైతన్య కిరణాలు. జుష్టం సేవింపబడినది, జ్ఞానుల హృదయంలో స్థిరపడిన సాక్షాత్కృత. అయుజ బంధింపబడినది, బడనిది, జోడింపబడనిది, ఉపాధుల సంబంధం లేని అసంగమైన శుద్ధ చైతన్యం. నిషిక్తం అభిషేకించబడినది, ఆనందఘనమైన బ్రహ్మానుభూతి, జ్ఞానామృత పూర్ణం. ఇంద్ర విష్ణో, దేవేంద్రుడు సర్వవ్యాపి విష్ణువు. ఇంద్రియ ప్రకాశ చైతన్య శక్తి, శ్రోత్రస్య శ్రోత్రం, నిరుపాధిక బ్రహ్మం విష్ణు వ్యాప్తి. నాకస్య పృష్టం, స్వర్గానికి పైభాగం. నా అకం కం సుఖం, అకం దుఃఖం, నాకం దుఃఖం లేనిది పరమానంద బ్రహ్మస్థితి. వైష్ణవీం లోకం, విష్ణులోకం ఒక స్థానం. వాచ్యార్థం. అద్వైతార్థం బ్రహ్మానుభూతి, అటువంటి బ్రహ్మ సర్వవ్యాపి బ్రహ్మస్వరూప అనుభవము, అపరోక్షానుభవం. ఇహ ఇక్కడే, ఇప్పుడే జీవన్ముక్తి, మోక్షం మరణానంతరం కాదు, మన వర్తమాన జీవితంలోనే సాక్షాత్కారం. గోవు వాక్కు, సూర్యకిరణం, ఇంద్రియం, భూ. వేద ప్రకాశం బ్రహ్మజ్ఞానమే గోభిహి జుష్టం అనగా శృతి వాక్యాలపై విచారణ ద్వారా నిత్య సత్య నిశ్చయం కలగడం. మహావాక్యాలు ప్రసరించే చైతన్య కిరణాలే సాధకుడిని బ్రహ్మజ్ఞానానికి నడిపిస్తాయి. తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అయుజ అసంగత్వం, తామరాకు మీద నీటి పుట్ల. దేహంతో ఉంటూనే దేహాతీతం, అసంగత్వం, ఆనంద ఘనత్వం. యుజ్ కలయిక, అయుజ్ కలయిక లేనిది. ఆత్మ శరీరంతో మనసుతో కలిసినట్లు అనిపిస్తున్నా సంసర్గాధ్యాస వలన నిజానికి అది దేనితోనూ కలవదు. ఇది శంకరుల
ధ్యాసభాష్య మూలం బృహదరణ్యకం ఉపనిషత్తులో అసంగోహి అయం పురుష. నిషిక్తం ఆనంద ఘనత్వం, అభిషేకించబడినది, నింపబడినది, ఉపాధులతో సంబంధం లేకపోయినా అక్కడ శూన్యమేమీ కాదు, జ్ఞానామృతంతో నిండిపోయి ఉన్నది. ఆనందో బ్రహ్మేతి వ్యజాన. ఇంద్రశక్తి విష్ణు వ్యాప్తి. ఇంద్రుడు అంటే శక్తి, విష్ణు అంటే వ్యాప్తి. ఇంద్రియాలకు ఆధారమైన అంతర్యామి చైతన్యము ఇంద్రుడు. శ్రోతస్య శ్రోత్రం మనసోమ. సర్వము వ్యాపించిన నిరుపాధిక బ్రహ్మం. మయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిని. శక్తి వ్యాప్తి వేర్వేరు కావు. ఇంద్ర విష్ణు అనేవి నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి రెండు రహస్య సూచక నామాలు. దశ ఒకటి ఏమిటి? వివేకంతో పరీక్షించడం, పరీక్షలోకాన్ కర్మచితో బ్రాహ్మణం. రెండవది ఏమిటి? ఉపదేశ సహస్రంలో చెప్పినట్టు శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా గురువాక్యాన్ని ఆచరించడం. మూడవది ఏమిటి? బ్రహ్మస్థితిలో స్థిరపడడం. ఈ ఆచరించడాన్ని అనుసంచరేమా, కేవలం ప్రార్థన కాదు, బ్రహ్మనిష్టలో ప్రవేశించడానికి సాధకుడు చేసే దృఢ ప్రయత్నం. అనుసంచరేమా, మాకు మోక్షము అని కాదు, మేము మోక్ష మార్గంలో నడుస్తాం. నాకస్య పృష్టం అంటే ఏదో మేఘాల మీద ఏదో ఉన్నదండి, స్వర్గము అని కాదు. నా అకం, కం ఆనందం, అకం ఆపోజిట్ ఆఫ్ ఆనంద, దుఃఖ నా అకం దుఃఖం లేనిది, వేదాంత భావం, దుఃఖరహితమైన పరమానంద బ్రహ్మపదం. గీత ఏం చెప్పింది? ఎం లబ్ధాచ పరం లాభం న మన్యతే అధికం తతః యస్మిన్ స్థితో న గురుణా దుఃఖేన న గురుణా విచల్యతే. వైష్ణవీ లోకం భౌతిక వైకుంఠలోకం కాదు, కేవలం ఆధ్యాత్మిక స్థలం కాదు, అనుభవ క్షేత్రం. సర్వవ్యాపి బ్రహ్మస్వరూపంలో అపరోక్ష నిష్ట మాండూక్యోపనిషత్తు సూచించే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చాందోగ్యం సూచించే భూమాయేవ సుఖం. ఇహ ఇక్కడే ఇప్పుడే అత్ర బ్రహ్మ సమశ్నుతే గీత ఇహైవ సంతః. అలాగే కఠోపనిషత్తు యచేదవేది అత సత్యమస్తి. ఇక్కడే ఇప్పుడే ఒక్క పదమే మంత్రంలోని అత్యంత గొప్ప పదం. ఎక్కడో మరణానంతరం లభించేది కాదు. జీవితంలో ఇక్కడే ఇప్పుడే సాక్షాత్కరించుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి. గీత ఇహైవ తైర్జిత స్వర్గ. ఈ జన్మలోనే సంసారము జయించబడుతుంది. ఇక్కడే ప్రజ్ఞానం బ్రహ్మ గోభిర్చిష్టం. వేదవాక్య ప్రకాశం చైతన్యం ద్వారా తెలియదు. అహం బ్రహ్మాస్మి అయుజ, నేను ఉపాధి కాను, నేను బ్రహ్మాన్ని. తత్వమసి గురువాక్యం ద్వారా బ్రహ్మసత్వాన్ని అనుసరించరేము. అయమాత్మా బ్రహ్మ వైష్ణవీ లోకం సర్వవ్యాపక ఆత్మస్వరూప అనుభూతి. 4 మహావాక్యాలతో అనుసంధానం. ఆచార్యుల శంకరుల ప్రకరణ గ్రంథాల వెలుగులో వివేక చూడమని అయుజ అసంగోహం అనంగోహం మలింగోహం అనే శ్లోకం మాదయంతాం స్వానందామృత తృప్తత్వం. ఆత్మబోధ బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. అనుసంచరేమా శ్రవణ మనన నిధిధ్యాసలు ఉపదేశ సహస్రి. అపరోక్షానుభూతి నాకస్య పృష్టం యత్ర విశ్వం న విద్యతే. ద్వైతం లేని పరమానంద స్థితి. సమన్వయ లక్షణం. ఈ మంత్రం కేవలం ఒక స్తుతి కాదు, మొత్తం అద్వైత వేదాంత గ్రంథాలకు ఋగ్వేదం నుంచి అవతరించిన మూల బీజం. దుర్గాసూత్రం 7వ మంత్రం గోభి దక్షిణామూర్తి వేదవాక్య ప్రకారం. అయుజ అసంగ సాక్షి. విష్ణు నానాచిత్ర ఘటోదర స్థిత సర్వవ్యాపి. నాకస్య పృష్టం ప్రపంచోపశం. వైష్ణవీ లోకం తత్వమసీతి వేదవచసా. తత్వమసి అనుభవం. మాదయంతాం స్వానందామృత తృప్తి. ఈ మంత్రం దక్షిణామూర్తి స్తోత్రానికి ఒక సంక్షిప్త వేద రూపమే అని తెలుస్తుంది. దశవన్ను గోభిజుష్టం. వేదవాక్యాల ప్రకారం ద్వారా సత్య నిశ్చయం కలిగే గురుపదేశాన్ని స్వీకరించడం. అయ్యేహ నిషిక్తం. ఉపాధులతో అసంబద్ధమైన అసంగ స్వరూపుడనని గ్రహించి ఉపాధులను విడిచిపెట్టి ఆనందఘన స్వరూపాన్ని తెలుసుకోవాలి.
మూడవది ఏమిటి? విష్ణో అనుసంచరేమ నిధిధ్యాసన, సర్వవ్యాపక చైతన్యంలో దృఢనిష్టను పొందడానికి సాధన చేయడం. తర్వాత ఏంటవుతుంది? వైష్ణవీం లోకం ఇహమాదయంతాం, మరణానంతరం కాదు, జీవితంలోనే నాకస్య పృష్టం దుఃఖరహిత పరమానందాన్ని, వైష్ణవీ లోకం స్వరూపానుభూతిని ఇహ ఇక్కడే పొందడం. ఓం తత్సత్. బాగుంది సార్. మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్పింది చాలా బాగా వచ్చింది. అంటే ముందు కూడా బాగా వచ్చింది, చాలా బాగుంది సార్. కానీ ఒక్కటి నాకు పూర్తిగా ఎదురులోకి వెళ్ళలేదు సార్. ఇప్పుడు 4 మహావాక్యాలతోటి అనుసంధానం చేశారు కదా, మొదటిది అది ఎలా? వేదాంత వాక్యాల ఇవి గోభి జుష్టం అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యంలో ఏం చెప్పారు? ఇదే ప్రజ్ఞానమే బ్రహ్మ అని బోధించారు, ఉపదేశించారు. అది గోభి జుష్టం. ఓహో, ఒక్కొక్క రెండోది మాట ఏంటి? వచ్చేసరికల్లాను అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్యం. నేను శరీరం కాదు, నేను బ్రహ్మము. అయ్యో ఋషి. ఓహో, అసంగోహం. మూడోది ఏంటి? గురు ఉపదేశం ద్వారా తత్వమసి నువ్వు అదిరా అని గురువు గారు చెప్పారు. చెప్తే అనుసంచరేమ, గురువు గారు చెప్పారు, మనం అనుసరిస్తున్నాం అన్నారు కదా. ఎలా అనుసరిస్తారు? ఎవరు చేపట్టి తీసుకెళ్ళాలి కదా మీకు. అదే అర్థమైంది. గురుపదేశము ఆప్తవాక్యాలు, శృతివాక్యాలు, గురువాక్యాల ద్వారా సహాయంతో దారిలో నడవాలి. అయం ఆత్మా బ్రహ్మ అని తెలుసుకున్నాడు. వైష్ణవీ లోకం ఇహం మాదయంతాం, నాకు పుష్టం అనుభవంలో తెచ్చు. బాగుంది సార్, అర్థమైంది సార్. అదే ఈ 4 ఎలాగా అనుకున్నాను, నాకు అదేమిటో తెలియలేదు, ఇప్పుడు అర్థమైంది సార్. చాలా బాగుంది. నమస్తే సార్. ఇంకెవరికైనా సందేహాలు, స్పందనలు ఉంటే చల్లేయండి. హరి ఓం. చెప్పండి గురు రవి. బాహ్య దేవత ఆరాధన కేవలము కాకుండా అంతర్ముఖంగా ఒక ప్రయాణం 4 మెట్లుగా చెప్పడం చాలా చాలా బాగుంది. ఇంతకుముందు చేశారు కానీ ఇలా మెట్ల కింద పెట్టి ముందు వేదాంత ముందు వేదాంతపరమైన అర్థము, అద్వైత పరమైన అర్థము, మహాస్థానత్రయంతో కూడిన అర్థము, మా ప్రకరణ గ్రంథాలతో సమన్వయం చక్కగా ఉంది. ఇది ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ కింద ఉంచుకోవచ్చు శిష్యులు, అన్నారంటే శిష్యులందరూ ఉంచుకోవచ్చు. ఎందుకంటే చాలా చెప్పలేము. వాచావక్తం అశక్యమేవ మనసామంతం నవాశక్య. నోటితో చెప్పలేము, మనసుతో అనుభవించలేనటువంటి స్వానందామృత పూరిత పరబ్రహ్మాంభుదేర్వైభవం అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్ మే మను. సముద్రంలో పడిన వడగాళ్ళలా అయిపోయింది నా మనసు, కరిగిపోయింది. యశాంశాంశలవే విలీనమథున. ఆ బ్రహ్మానంద అంశ లవం. అంశ అంటే పార్ట్, అంశం అంటే దానిలో పార్ట్, దాని లవం అంటే లవలేశం, చాలా కొంచెంతో విలీనమథున ఆనందాత్మన నివృతం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.